హాయ్! వెల్కమ్ బ్యాక్. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అసలు ఈరోజు రావడానికి గల కారణం ఏంటంటే, మన ఫేవరెట్ గేమ్ షో 'బిగ్ బాస్' త్వరలో మన ఇళ్లల్లోకి రాబోతుంది. అది కూడా ఎప్పుడంటే సెప్టెంబర్ 8 నుంచి. అది కూడా ఎంత సెంటిమెంట్‌గా, ఎంత సింక్ అయ్యేలా పెట్టారంటే 8వ సీజన్ సెప్టెంబర్ 8 నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీనికి ముందు చాలా తతంగం ఉంటుంది. ఎంత తతంగం ఉంటుందంటే సుమారుగా 100 రోజుల ప్రోగ్రామ్ ఈ టాస్క్. ఈ 100 రోజుల ప్రోగ్రామ్కి ఇటు 20 రోజుల ముందు ప్రోగ్రామ్ తర్వాత 20 రోజులు ఈ ఓవరాల్గా ఒక 4 మంత్స్ ఈ టాస్క్ ఉంటుంది. ఎట్లా అంటే అసలు ముంబై వాళ్ళ సీజన్ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళ రైట్స్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళే ఎడిటర్లు, వాళ్ళే టెక్నీషియన్స్, కొంచెం గ్రాఫికల్గా కానీ లేదా ఆర్ట్కి సంబంధించింది కానీ వాళ్ళే వస్తారు. వాళ్ళు వచ్చి ఇక్కడ హైదరాబాద్లో స్టే చేసి అన్నపూర్ణ స్టూడియోస్లో వేసిన సెట్లో ఉంటారు. ప్రతి సీజన్ కూడా డిఫరెంట్ సెట్ మార్చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ సీజన్లో పెట్టబోయే గేమ్స్ బట్టి, ఆ సీజన్లో ఇవ్వబోయే ఈజీ టాస్క్లు బట్టి, లేదా అక్కడుండే నేటివిటీ బట్టి, అంటే మన తెలుగుకు సంబంధించిన ఒక నేటివిటీలో ఒక రకమైన టాస్క్లు ఇస్తూ ఉంటారు. సో తమిళ్కి తమిళ్ ఒకలాగా, మలయాళం అట్లా. సో తెలుగుకి టాస్కులు ఇచ్చి దాన్ని ఎట్లా చేయాలి ఏంటి అంటారు. దానికి ముందు ఒక 30-40 కెమెరాలతో ఇంటి మొత్తాన్ని చుట్టుముడతారు. అంటే ఏ మూలకు వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరికి ఫేసు కవలికలు అన్నీ కూడా క్యాప్చర్ అయ్యేలాగా, అండ్ మోర్ ఓవర్ వాళ్ళు మైక్ మాట్లాడినప్పుడు ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేసేలాగా ఉండాలి. కొన్నిసార్లు వాళ్ళ గ్రూపులుగా అయిపోయినప్పుడు, ఎందుకంటే బిఫోర్ సీజన్స్ చూస్తే గ్రూపులుగా అయిపోయినప్పుడు వాళ్ళు సీక్రెట్గా మాట్లాడుకోవడం, ఏంటి వీళ్ళు నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఎట్లాగా ఉన్న సందర్భంలో అవి కూడా క్యాప్చర్ అయ్యేలాగా ముందు మాక్ డ్రిల్ అనేది నిర్వహిస్తారు. సో మొత్తం మీద అన్ని కార్నర్స్లోకి వెళ్ళి మాట్లాడమని చెప్తారు. మీకు నచ్చిన కార్నర్కి వెళ్ళి ఇది క్యాప్చర్ అవుతుందో లేదో అని చెక్ చేసుకుంటారు. వాయిస్ వస్తుందో చెక్ చేసుకుంటారు. లైటింగ్ కూడా చెక్ చేసుకుంటారు. తర్వాత వాళ్ళకి అన్ని అరేంజ్మెంట్స్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ వాళ్ళని ఎవరైతే కంటెస్టెంట్స్ ఉంటారో కంటెస్టెంట్స్ని బాండ్ రాయించుకుంటారు. ఎందుకంటే వాళ్ళు బయట ఫెమిలియర్గా యాక్టర్స్ అవ్వచ్చు, యూట్యూబర్స్ అవ్వచ్చు, ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, లేదా సామాజిక దృక్పథంతో ఉండే సామాజిక సోషియాలజిస్టులు అవ్వచ్చు. సో ఇట్లాంటి వ్యక్తుల్ని అందరినీ కూడా కొద్దిగా సెలబ్రిటీ లాంటివి తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి పర్ డే ఎంత రెమ్యునరేషన్ ఉంటుంది దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి వారాంతంలో ఇస్తారు. ఎందుకంటే నెక్స్ట్ వీక్ కంటిన్యూ అయితే వాళ్ళకి మళ్ళీ అమౌంట్ పే చేస్తారు. కంటిన్యూ అవ్వకుండా ఎలిమినేట్ అయిపోయినా వాళ్ళు బయటికి పంపించాల్సి వచ్చినా కూడా వాళ్ళకి అక్కడికి అది బాండ్ కట్ అయిపోయినట్టుగా ముందే రాయించుకుంటారు. అండ్ మోర్ ఓవర్ ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి పర్టికులర్గా వీక్లీ 1 డేనో వీక్లీ 2 ఎప్పుడో ఒక రోజు పెట్టి వాళ్ళకి ఫోన్లు ఇచ్చి మాట్లాడు. మిగతా అన్ని సందర్భాల్లో వాళ్ళకి ఫోన్లు అలౌ చేయరు. ఎటువంటి సందర్భాల్లో మాట్లాడడానికి ఛాన్స్ ఉండదు. అండ్ మోర్ ఓవర్ కాన్సెప్టు, డైరెక్షన్ డిపార్ట్మెంటు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎన్ని గంటలకు లేవాలి, ఎన్ని గంటలకు ఉంటుంది, ఈ మొత్తం రోజంతటినీ కలిపి 24 అవర్స్ డ్యూరేషన్ అంతా కూడా 1 అవర్లో టెలికాస్ట్ చేయాలి. అంటే 9 to 10 ప్రోగ్రామ్ అనుకుంది, 9:30 to 10:30 అనుకుందాం. స్టార్ మాలో వస్తుంది. ఆ వచ్చినప్పుడు మెయిన్ సీన్స్ని పెట్టాలి, ఎంతవరకు పెట్టాలి, పెట్టకూడదు, ఈ సీన్స్ ఎలివేట్ చేయాలి, ఈ సీన్స్ డిలీట్ చేయాలి, ఈ సీన్స్ బాగా ఎలివేట్ చేయాలి, దీన్ని పట్టుకొని నెక్స్ట్ డే ఎట్లా ప్రొలాంగ్ చేయాలి, ఆ వర్డింగ్ తెలుగు వర్డ్లో ఏదైతే వాళ్ళు ఫీల్ అయ్యారో ఆ మాట అన్నందుకు వాళ్ళని ఎట్లాగా ఇది చేయాలనేది కూడా వాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ మోర్ ఓవర్ ఆ కాన్సెప్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం, బిగ్ బాస్ కాన్సెప్ట్ వాళ్ళు దాన్ని మరికొద్దిగా ముందుకు తీసుకెళ్ళడం. అండ్ మోర్ ఓవర్ వ్యూవర్షిప్ని కూడా పెంచుకోవాలి, యాడ్స్ పెంచుకోవాలి, రెవెన్యూ పెంచుకోవాలి. వీటన్నిటిని కూడా వాళ్ళన్నీ చెక్ చేసుకొని అన్నీ చేసుకొని ఎప్పటికప్పుడు వాళ్ళకి వ్యూవర్షిప్ తగ్గుతుందంటే టాస్క్ మార్చడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో బిగ్ బాస్ నిజంగా ఒక బాహుబలి లాంటి కాన్సెప్ట్ అనుకోండి. ఎందుకంటే బాహుబలి కాన్సెప్ట్ ఎందుకు అంటున్నాడు, బాహుబలి లాంటి సినిమాని తీయడానికి జక్కన్న గారు ఎంతగా ప్రాక్టీస్ చేసి మాక్ డ్రిల్ చేశారో వీళ్ళు కూడా ఆల్మోస్ట్ అంతే స్థాయిలో కసరత్తు చేస్తారు. చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ థింగ్ హోస్ట్ ఎవరు. ఇప్పటివరకు చాలా సీజన్స్ కింగ్ నాగార్జున గారు చేశారు. ఎందుకంటే ఆయన బాగా చేస్తున్నారు, అలవాటు పడిపోయారు. ఫ్యాన్స్, ఆడియన్స్ కూడా నాగార్జున గారు చేస్తేనే బాగుంటుంది అనుకుంటున్నారు. అండ్ మోర్ ఓవర్ అండ్ స్టేచరు ఒక ఫేమ్ ఉన్న స్టార్ కాబట్టి ఆయన. సో ఆయనతోనైతే బాగుంటుంది. ఎక్కడ కంటెస్టెంట్లు కూడా ఎంత ఫెమిలియర్ వాళ్ళు వచ్చినా కూడా నాగార్జున గారి స్టేచర్తో ఈక్వల్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంచెం తక్కువ అంటారు, ఎక్కువ ఉండొచ్చు. బట్ అంత సీనియారిటీ మీద వాళ్ళని కమెంట్ చేయగలగాలి, వాళ్ళని గ్రిప్లోకి తెచ్చుకోవాలి, వాళ్ళ మీద మాట్లాడాలి, వాళ్ళ అవసరమైతే వాళ్ళని తిట్టాలి, అక్షింతలు జల్లాలి, వాళ్ళని లాజికల్గా మాట్లాడి మీరు చేసిన తప్పు అని ఒప్పించాలి. ఇన్ని ఉంటాయి కాబట్టి
నాగార్జున గారు అయితేనే బెటర్ అని చెప్పి అనుకుంటున్నారు. బట్ ఇంతవరకు నాగార్జున గారా కాదా అనేది ఎక్కడ రివీల్ చేయలేదు. బట్ కంటెస్టెంట్లు రివీల్ చేశారు. అమ్మో, కంటెస్టెంట్లు గుర్తొచ్చింది. ఈసారి కంటెస్టెంట్లు మనందరికీ బాగా తెలిసిన వాళ్ళు, ఫెమిలియరే కంటెస్టెంట్లు ఉంటున్నారు. వాళ్ళు ఎవరో తెలుసా? సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు. రోహిత్, హీరో రోహిత్, చాలా రోజులైంది కదా మీరు ఆ పేరు విని. 16 శంకరదాదా ఎంబీబీఎస్ లాంటి మంచి మంచి సినిమాలని మనకు మురిపించిన ఆయన ఈసారి రాబోతున్నారు. తర్వాత ఒకప్పుడు యువతని ఉర్రతొలగించిన నువ్వే కావాలి ఫేమ్ సాయి కిరణ్ గారు కూడా ఈసారి రాబోతున్నారు. ఆయనతో పాటు హీరోయిన్ రిచా కూడా ఉండిపోతుంది. ఆ తర్వాత అంకిత, ఇంకో హీరోయిన్ గుర్తున్నారా మీకు? సింహాద్రి సినిమాలో నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి. సో ఆ పాట ఎంత ఊపిందో అందరికీ తెలుసు. సో ఆ అంకిత గారు కూడా రాబోతున్నారు. ఇంకా యాంకర్సు విష్ణుప్రియ ఒకరు రాబోతున్నారు. తర్వాత జబర్దస్త్ ఆర్టిస్ట్ రాబోతున్నారు. తర్వాత సింగర్ శ్రీకృష్ణ రాబోతున్నారు. తర్వాత ఇంకో సీనియర్ యాక్ట్రెస్, ఆవిడ ఏ ఐటెం సాంగ్ చేసినా సినిమా సూపర్ హిట్ అవుతుందనే ఒక లక్కీ హ్యాండ్ ఆవిడది. ఆవిడే హంసానందిని, ఆవిడ రాబోతున్నారు. ఇంకా అలా కాకుండా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు, యూట్యూబర్స్ ఉన్నారు. సో ఇట్లాంటి మంచి మంచి నేము ఫేమ్ ఉన్న వాళ్ళు ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో ఉండబోతున్నారు. సో ఇటువంటి వాళ్ళని కంట్రోల్ చేయగలగాలి, మాట్లాడాలి అంటే కింగ్ నాగార్జున అయితేనే సరిగ్గా సరిపోతారని కూడా అందరి అభిప్రాయం. ఎందుకంటే ఆల్రెడీ ఆయన్ని ఓన్ చేసేసుకున్నాం. సో కింగ్ నాగార్జున ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద ఇది ఒక 100 days ప్రోగ్రామ్ అనుకుంటే దానికి ఈజీగా 4 months 120 days కాల్ షీట్స్ అని కూడా ఎవరెవరైతే కంటెస్టెంట్లు ఉంటారో వాళ్ళని తీసుకుంటారు. ఈ 120 daysకి సంబంధించి కూడా ఎలా ప్రోగ్రామ్ చేయాలి, మేబీ 15 members ఉంటే 15 membersలో ఒక 30 days 20 days అయిన తర్వాత ఒక్కొక్కరుగా వీక్లీ ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ ఉంటారు. అంటే బికాజ్ ఆఫ్ టాస్క్లు, వాళ్ళు టాస్క్ ఆడిన దాన్ని బట్టి, బిహేవియర్ బట్టి అక్కడ కొన్ని రకాల ఫిల్తీ లాంగ్వేజ్, బూతులు అలాంటివి మాట్లాడకూడదు, కండిషన్స్ ఉంటాయి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అవుతాయి. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడు ఎవరు ఆవేశంతో చేయి చేసుకోవడం, అక్కడ ఉండి బిగ్ బాస్ ప్రాపర్టీని బ్రేక్ చేయడం లాంటివి చేయకూడదు. ఇటువంటివి చేసినప్పుడు బై డిఫాల్ట్గా వాళ్ళని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అన్ని రైట్స్ బిగ్ బాస్కి ఉంటాయి. బిగ్ బాస్తో పాటు అక్కడ హోస్టింగ్ కింగ్ గారే, నాగార్జున గారు అయితే ఇంకా చెప్పక్కర్లేదు వాళ్ళు ఎటువంటి డెసిషన్ తీసుకుంటారనేది. దాంట్లో కూడా ఇప్పుడు సీజన్ 8 ప్రస్తుత కాంటెక్స్ట్ ప్రకారం, ప్రస్తుత సీజన్ ప్రకారం ఎట్లా ఉంటే బాగుంటుంది, ఎటువంటి టాస్క్లు ఇస్తే బాగుంటుంది. ఆల్రెడీ RRR లాంటి సినిమాలు వచ్చాయి, లేదా రీసెంట్గా కొన్ని బ్లాక్ బాస్టర్లు వచ్చాయి, వేరే సీజన్ బ్లాక్ బాస్టర్లు కూడా వచ్చాయి. సో ఇటువంటికి సంబంధించి లేదా ఎటువంటి కాంటెంపరీ సిచ్యువేషన్స్, ఏదైనా సందర్భం బట్టి ఎట్లా ప్రస్తుత బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏపీలోను తెలంగాణలో కొత్త గవర్నమెంట్లు వచ్చాయి, గవర్నమెంట్కి అనుగుణంగా లేవంటే టాస్క్లో ఇన్వాల్వ్ చేయాలా, లేదా జనరల్గా ఉండే టాస్క్లు పెట్టాలా, గేమ్ షోస్లో స్టైల్ మార్చాలా, లేదంటే ఈ మధ్యకాలంలో ఆగస్టులో మంచి మంచి సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి. సో అటువంటి సందర్భంలో ఆ సినిమాలకు సంబంధించి ఎలా అంటే వాళ్ళని తీసుకురావడం, మధ్య మధ్యలో గెస్ట్లుగా వీకెండ్స్లో వాళ్ళు చూపించడం. సాటర్డే సండే వస్తే ఖచ్చితంగా కొంచెం టైం కుదురుస్తారు. ఆ టైం ప్రకారం 2 days హడావడిగా ఉంటుంది, ప్రోమోస్ అన్నీ బాగుంటాయి. డైలీ మాత్రం 9 to 10 కానీ 9:30 to 10:30 కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి. బట్ ఎందుకంటే రోజంతా 24 hours ప్రోగ్రామ్ని కూడా ఏ సీన్ పెడితే బాగుంటుంది, ఏ డైలాగ్ పెడితే బాగుంటుంది అనే దాని మీద ఖచ్చితంగా వాళ్ళు అన్నీ చెక్ చేసుకుంటారు. ఎడిటర్కి పెద్ద టాస్క్ ఈరోజు జరిగింది. మళ్ళీ ఎంత పెద్ద టాస్క్ అంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈరోజు జరిగింది రేపు టెలికాస్ట్ అయిపోవాలి. ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు పొద్దున్న లేచిన ప్రోగ్రామ్ కూడా ఈవినింగ్కి టెలికాస్ట్ చేసేస్తారు. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఎడిట్ చేసుకుంటుంటూ వాళ్ళకు నిజంగా చాలా పెద్ద టాస్క్ ఉంటుంది. అది ఎడిటర్స్కి కానీ, ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ. అట్లాగా డే వన్ నుంచి రోజంతా జరిగిన దాంట్లో ఆ తెలుగు కాన్సెప్ట్ ప్రకారం, తెలుగు డైలాగ్స్ ప్రకారం ఇది పెడితే బాగుంటుందా, అది పెడితే బాగుంటుందా, ఈ సీన్ ఉంచాలా, ఈ సీన్ తీసేయాలా అన్నట్టుగా 1 hour ఉంచుతారు. రిమైనింగ్ 10:30 to 11:30 లేదా 10 to 11 ఇది ఈ ఎక్స్ట్రా కటింగ్ సీన్స్ కొన్ని ఉంటాయి, కొన్ని ఎడిటింగ్ సీన్స్ ఉంటాయి, కొన్ని అంత కామెడీగా ఉండే సీన్స్ అలాంటివి ఏమైనా పెట్టి చూపిస్తూ ఉంటారు. ఇట్లా చాలా నిజంగా ఇట్లాంటివన్నీ పెడుతున్నప్పుడు వ్యూవర్షిప్ తగ్గకూడదు. బోర్ కొడుతుందబ్బా, ఏం బాగాలేదు అన్నట్టు అనిపించుకోకూడదు. వ్యూవర్షిప్ ఛానల్ మార్చకూడదు. ఎందుకంటే ప్లెంటీ ఆఫ్ ఛానల్స్ ఉన్నప్పుడు ఇమీడియట్గా రిమోట్ మన చేతిలో ఉండి మార్చేస్తుంటారు. దాని మీద స్టాండ్ బై అవ్వాలి, రేటింగ్ పెరగాలి, దాన్ని బట్టి రెవెన్యూ జనరేట్ అవ్వాలి, ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలని చాలా దీక్షగా పనిచేస్తారు ఈ 120 days కూడా. సో వాళ్ళతో పాటు కంటెస్టెంట్లు కూడా అదే దీక్షలో ఉంటారు. అండ్ మోర్ ఓవర్ డిపార్ట్మెంట్ అంతా కూడా, బిగ్ బాస్ టీం అంతా కూడా చాలా అలర్ట్గా ఉంటుంది.
లాస్ట్ టైం కూడా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వాల్ ఫ్యాన్స్ వీల్ ఫ్యాన్స్ గొడవ పడడము, ఇష్యూస్ రావడం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాలి. సోషల్ మీడియాలో కూడా రకరకాల టాక్స్ వస్తుంటే వాటన్నిటిని రూమర్స్ వస్తుంటాయి, లేదంటే ప్రోపగాండా చేస్తూ ఉంటారు. వాటన్నిటిని కూడా కంట్రోల్ చేయగలగాలి. ఇన్ని రకాల టాస్కులతో బిగ్ బాస్ మన ముందుకు మళ్ళీ రాబోతుంది. ఇట్స్ సీజన్ 8 కాబట్టి కన్ను సింబల్తో పాటు 8 కూడా ఇలా కన్ను చుట్టూ తిరిగేలాగా పెట్టారు. దట్టు సెప్టెంబర్ 8 నుంచే స్టార్ట్ చేస్తున్నారు. ఒక సెంటిమెంట్గా బిగ్ బాస్ సీజన్ 8 అనేది సెప్టెంబర్ 8 నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి సరిగ్గా ఒక 100 days ప్రోగ్రామ్ ఉండబోతుంది. ఇంకా అందరికీ తెలిసిందే కదా, ఆఫీస్ నుంచి రాగానే ఫ్రెష్ అప్ అవ్వడం, టీవీ ముందు కూర్చోవడం, బిగ్ బాస్ చూడడం, నెక్స్ట్ డే ఆఫీసులో మాట్లాడుకోవడం, తను అలా చేసింటే బాగుండు, ఇలా ఉంటే బాగుండదు అన్నట్టుగా. సో హంసానందిని, రిచా, అంకిత, సూర్యకిరణ్, రోహిత్ గారు, శ్రీకృష్ణ గారు, విష్ణుప్రియ గారు, ఇట్లా యాంకర్స్ చాలామంది, ఇప్పుడు అప్కమింగ్ జబర్దస్త్ ఆర్టిస్టులు కొంతమంది, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళందరూ కూడా మనకి పోను ఒకవేళ వాళ్ళని ఎంతవరకు మనం తెలుసుకోకపోయినా ఆ ఇన్ఫ్లుయెన్స్ని చూడగానే ఇంకా మనం ఓన్ చేసుకుంటే మన ఇన్ఫ్లుయెన్స్ ఈయన అది కదా అని చెప్పి ఇంకా వాళ్ళ వీడియోస్ చూడడం స్టార్ట్ చేస్తాం. సో బిగ్ బాస్ అనేది ఒక టాస్క్, ఏం ప్రోగ్రామ్ ఏం గేమ్ ఇదేంటి, ఒక ఇంట్లో ఇస్తే అందరినీ కలిపి పెట్టుకోవడం ఏంటి, కొట్టుకోవడం ఏంటి అనే వాళ్ళు కూడా దాన్ని బాగా ఓన్ చేసుకున్నారు, బాగా చూడడం అలవాటు చేసుకున్నారంటే బికాజ్ ఆఫ్ ఆ బిగ్ బాస్ కాన్సెప్ట్ థీము అట్లా జనాలకు చొచ్చుకుపోయేలాగా డిజైన్ చేశారని అనుకుందాం. బట్ మొత్తం మీద మంచి టాస్క్. అది నిజంగా కత్తి మీద స్వామి ప్రోగ్రాం పూర్తిగా అయ్యి విన్నర్ వరకు కూడా, ఆ విన్నర్ను కూడా ప్రేక్షకుల అభిప్రాయంకి అనుగుణంగా విన్నర్ని ఇవ్వకపోతే అదొక ఇష్యూ. లాస్ట్ టైం అన్నపూర్ణ స్టూడియోస్ బయట చాలామంది కార్లు అద్దాలు పగిలాయి. తర్వాత కంటెస్టెంట్లు వాళ్ళని కార్లని ఇబ్బంది పెట్టారు, ఫ్యాన్స్ కొంతమంది హడావుడి చేశారు. అంటే అంతగా మన ఫ్యామిలీ మెంబర్లాగా ఓన్ చేసేసుకుంటారు, ఇంత ఇదిగా ఉంటుంది. కాబట్టి బిగ్ బాస్ నిజంగా కాన్సెప్ట్ పెట్టినందుకు హ్యాట్స్ ఆఫ్. అట్లా ఓన్ చేసుకుంటున్నాం. చూద్దాం మరి ఇంకా ఈసారి ఫ్యాన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో, ఎంతవరకు దానికి ఎడిక్ట్ అవుతారో ఏంటనేది. ఎడిక్ట్ అవ్వద్దు, ఫ్యాన్స్ చూసి ఎంజాయ్ చేసే వరకు ఉండండి, ఓన్ చేసుకోండి, కానీ దాన్ని ఒక వ్యసనంగా మాత్రం అలవాటు చేసుకోవద్దు. సో దీనిపై రోజు ఇంకా కంటెస్టెంట్లు ఎవరు ఎలిమినేట్ అయ్యారు, ఎందుకు అవుతున్నారు, ఎవరు ఆ టాస్క్ ఎందుకు చేయలేదు, ఎందుకు చేయలేకపోయారు, టాస్క్ కూడా బాడీకి ఎక్సర్సైజ్ లాగా ఉండాలి కానీ మరీ ఇబ్బంది పెట్టేలాగా, మనుషుల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలాగా, భావాలు పూర్తిగా విరుద్ధంగా ఉండేలాగా చేయకూడదు. మంచి టాస్క్లు ఇస్తారనే ఆశిద్దాం. సో ప్రజెంట్ కాంటెంపరీ ప్రకారం ఎటువంటి టాస్క్లు ఇస్తారు, దానికి ఎవరు న్యాయం చేశారు, ఎందుకు చేయలేపారు, ఎవరు రాంగ్ డెసిషను, లేదా రేటింగ్ కోసమే వీళ్ళని ఉంచారా, లేదంటే వాళ్ళు నిజంగా సత్తా ఉండే కంటెస్టెంట్ ఉంచారా అనేది మనం డే బై డే అప్డేట్స్ని మీకు ఇస్తూ ఉంటాను. చూస్తూనే ఉండండి మన ఛానల్. ఆ అప్డేట్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.